హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. మేడం, ముందుగా మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? మేషరాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలి. ఓకే. అదొకటి కాకుండా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఏలినాటి శని మొదలవుతోంది. సో ఏలినాటి శని అనేది జనరల్ గా మనం చూసాము అంటే కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే. ఎందుకని ఎఫెక్ట్ ఇస్తుంది అంటే బికాస్ రెండో హౌస్ అంటే ఏంటి, రెండో భావం తనుభావం అలాగే 12వ హౌస్ అంటే రాశి వారిగా మనం చెప్తున్నాము. ఇవి ఎఫెక్ట్ ఇస్తాయి అన్నమాట. అంటే ఏంటి, అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. కానీ రాబడి ఉంటేనే కదా ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది. ఆల్రెడీ అది ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ విషయంలో అంటే దాంపత్య జీవితం కానీ లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ కొంతవరకు దెబ్బతినే ఒక దీని కింద మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, 12th లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక ఖర్చులు చాలా అధికం అవుతాయి. అధికం అయినప్పటికీ మే తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రమ అనేది చాలా అధికం ఉంది. శ్రమ అధికం ఉన్నప్పటికీ వీళ్ళకి రాబడి అనేది వస్తుంది. ఆటంకాలు అనేవి కామన్, అవన్నీ దాటుకొని ముందుకెళ్ళి ఒక రాశి కింద మనం ఎప్పుడు పరిగణిస్తాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కుజుడు ఈ రాశికి అధిపతి మనకి కొంచెం స్తంభించున్నారు. సో జనరల్గా మనం మాట్లాడుకోలేదు ముందు కుజుడు గురించి. బట్ ఏంటంటే నీచ స్థితి, అలాగే ఏంటంటే జూన్లో ఏమో సింహానికి వెళ్తున్నారు. సో జూన్ తర్వాత ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో అభివృద్ధి అనేది చెందుతారు. ముందుకు సాగే ఒక రాశి కింద నేను ఇందాక చెప్పినట్టు ముందుకు సాగుతారు. అగ్రెసివ్ నేచర్ అంటాం కదా, ముందుకు దూసుకెళ్లే ఒక రాశి కింద మనం పరిగణిస్తాం. తప్పక వీళ్ళకి టువర్డ్స్ అంటే హాఫ్ ఆఫ్ ఇయర్ అయిపోయిన తర్వాత జూన్ తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. చాలా బాగుంటుందనే చెప్పాలి. దేంట్లో బాగుంటుంది, కెరియర్ విషయంలో. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే. ఎస్పెషల్లీ వీళ్ళు బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే 11th లో 12th లో ఉన్నారు. బయట సెటిల్ అయిన వాళ్ళు, ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైనా బిజినెస్ పెట్టుకుని, ఇప్పుడు స్టార్టప్స్ అవన్నీ వస్తున్నాయి కదా, స్టార్టప్స్ పెట్టుకున్న వాళ్ళకి తప్పక వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. ఏంటి, వాళ్ళకి కావాల్సిన మొత్తాదు అంటే డబ్బు, అంటే లోన్ తీసుకునే ఈ కాలంలో బిజినెస్లు చేస్తున్నారు కనుక తప్పక మోతాదు అనేది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. దాంపత్య జీవితంలో కొన్ని అనుకూల పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే హెల్త్ అనేది కొంచెం చూసుకోవాలన్నమాట. అలాగే రాహు మూవ్ అయిపోయిన తర్వాత అంటే 11th హౌస్కి తప్పక ట్రావెలింగ్ అనేది ఉంటుంది. అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా బయట సెటిల్ అయ్యే వాళ్ళకి, ఎస్పెషలీ నేను ఫారిన్లో సెటిల్ అవ్వాలి, నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్న వాళ్ళందరికీ తప్పక ఈ సంవత్సరం అనేది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. గోల్ అనేది పెట్టుకుని ముందుకు సాగితే తప్పక సాధిస్తారు. మనం ఎప్పుడైనా చెప్పేది ఏంటి, ఇదేమో షార్ట్ టర్మ్ అంటే 1 year మనం మాట్లాడుకునేది. సో తప్పక వీళ్ళకి మిశ్రమ ఫలితాలు అందుకే చెప్తున్నాను. ఎందుకంటే హెల్త్ అనే దాంట్లో ఖర్చు పెట్టవలసిన ఒక అవసరం ఉంటుంది అన్నమాట. సో తప్పక హెల్త్ రీత్యా, అలాగే ఎక్స్ట్రా బిజినెస్లు పెట్టుకునే రీత్యా అలాంటి వాటిలన్నింటిలోనే పెట్టుకుంటారు. ఏదైనా సరే వీళ్ళకి శుభ ఖర్చులు కనిపిస్తున్నాయి అన్నమాట. శుభమే ఉంటుంది. వీళ్ళు కూడా తప్పక తోబుట్టువులతోటి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటారు. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఏంటి, ఇవన్నీ మనం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది జనరల్గా మనం చెప్పుకుంటున్నాం. అలాగే జనరల్ పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు కుజు జపం చేసుకోవడం కానీ, కుజుడికి 7000 times జపం చేసి, అందుకనే జనరల్గా మనం చెప్పేసాం నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, హోమాలు చెప్పారు. అది జనరల్ గా అన్నమాట. కానీ ఈ రాశి వాళ్ళు తప్పక మన కుజుడికి చేయవలసి వస్తుంది. లేని పక్షాన్ని మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది.
సో తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోవడం కానీ చేయలేము అన్నవాళ్ళు దుర్గాదేవికి తప్పక మంగళవారం పువ్వులతోటి ఎర్ర పువ్వులతో పూజ చేయడం మంచిదన్నమాట. మనం ఎప్పటికైనా సరే జనరల్గానే చెప్తాం, వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకుంటే వాటికి తగ్గట్టు ఆ జాతకానికి తగ్గట్టు ఒక రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారాలు కానీ చెప్పడం అవుతుంది. తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ఏలినాటి శని అనడానికి ఏమీ భయపడక్కర్లేదు. అది కొంచెం ముందుకు నాకు చాలా మంది తెలుసు, ఏలినాటి శనిలో పైకి వచ్చిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. సో అది వచ్చిందని భయపడవలసిన అవసరం లేదనమాట. ఎందుకంటే అందరూ భయపడుతూ ఉంటారు, ఏలినాటి శని అనగానే అమ్మో శని ఎంటర్ అవుతున్నారు మాకు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అవుతుందా పని, అవ్వదా అసలు ఈ ఇయర్ కూడా అని. అది 2 సార్లు ప్రయత్నిస్తే అవుతుంది. ఎప్పటికైనా శనికి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం, పట్టుదల అంటే చాలా ఇష్టం. పట్టుదలగా చేసుకుంటే తప్పక సాధించగలం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.